హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. సెప్టెంబర్ 2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే. ప్రతి సంవత్సరం ఆయన బర్త్డే అయితే ఆయన ఫ్యాన్స్ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం వచ్చినటువంటి ఈ బర్త్డేకి చాలా 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 స్పెషల్ ఉందన్నమాట. పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి, వాళ్ళ ఫ్యాన్స్కి కానివ్వండి, ఆయన ఏపీలో ఎలక్షన్స్లో పోటీ చేసి ఆయన పార్టీ తరఫున అందరూ గెలిచారు, ఆయన కూడా గెలిచారు, డిప్యూటీ చీఫ్ కూడా అయ్యారు ఆయన. ఇప్పుడు ఈ సందర్భంగా వచ్చినటువంటి ఫస్ట్ బర్త్డేని ఒక రేంజ్లో ఒక గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలనుకున్నారు. అంతకు మించి చేశారని చెప్పొచ్చు. సో సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ గారి బర్త్డేని ఆయన ఫ్యాన్స్ ఒక రేంజ్లో అయితే సెలబ్రేట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్రం గబ్బర్ సింగ్ని రిలీజ్ అయితే చేశారు. ఈ రిలీజు ఎక్కడెక్కడైతే రిలీజ్ చేశారో అక్కడంతా కూడా ఫ్యాన్స్ ఒక రేంజ్లో సెలబ్రేషన్స్ అయితే చేశారు. ఈ సెలబ్రేషన్స్ తిరుపతిలో ఉన్నటువంటి గ్రూప్ థియేటర్స్ దగ్గర ఎలా చేశారు అన్నదైతే ఇప్పుడు మనం చూద్దాము. సో పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అనేది ప్రతి సంవత్సరం అయితే గ్రాండ్గా చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం మాత్రం మామూలుగా రచ్చ లేదనమాట, ఒక రేంజ్లో అయితే రచ్చ చేశారు. ఇక్కడ చూస్తున్నారు మీరు, ఆ యూత్ అందరూ కూడా థియేటర్స్ దగ్గరికి మార్నింగ్ నుంచే వచ్చేసారు. ఈ గబ్బర్ సింగ్ని రిలీజ్ అయితే చేశారు. ఈ రిలీజ్కి ఒక స్పెషాలిటీ ఉంది, అలాగే ఒక రికార్డు కూడా క్రియేట్ చేసింది ఈ సినిమా. రిలీజ్ సినిమాలు మనకు మామూలుగా 8:30, 11:30 అలా వేస్తూ ఉంటారు. కానీ గబ్బర్ సింగ్ సినిమాని మార్నింగ్ 5 AM షోకి వేస్తే ఆ షో కూడా హౌస్ఫుల్ అయిపోయింది. అంటే అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఎలా ఉంది, వాళ్ళ ఫ్యాన్స్ ఏ రేంజ్లో ఆయన సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు అనేది. 5 AM షోకి వేసినటువంటి టికెట్లు అయిపోయినాయి. 2 షోస్ వేశారు, 2 థియేటర్స్లో 2 అయిపోయినాయి. దాంతోపాటు కంటిన్యూస్గా మనకు 4 థియేటర్స్లో అయితే సినిమాని వేశారు. అన్ని షోస్ హౌస్ఫుల్ అయిపోయాయి. సో మార్నింగ్ 5 గంటల నుంచి స్టార్ట్ చేశారు సెలబ్రేషన్స్ అనేటివి. షోకి సెలబ్రేట్ చేస్తూనే ఉన్నారు. ఈవినింగ్ ఫస్ట్ షోకి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. గ్రూప్ థియేటర్స్ ఎదురుగా ఆ సెలబ్రేషన్స్ అనేటివి 4:30కి స్టార్ట్ చేశారు. 7 గంటల వరకు కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నారు. ఆ సెలబ్రేషన్స్ తిరుపతిలో ఎలా జరిగాయి అనేది అయితే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఫ్యాన్స్ అయితే ఒక ఉత్సాహం అనేది వాళ్ళకు మామూలుగా లేదనమాట, ఒక రేంజ్లో ఉంది. ఈ సెలబ్రేషన్స్ ఎలా చేశారనేది చూడండి.
సో బయట జరుగుతున్నటువంటి సెలబ్రేషన్ చూశారు. బయట అయితే మామూలుగా లేదనమాట. 4:30 నుంచి 7 వరకు నాన్ స్టాప్గా క్రాకర్స్, డ్రమ్స్, కేక్ కటింగ్స్ ఇవన్నీ ఒక రేంజ్లో రచ్చ చేశారు. సో ఇప్పుడైతే షో టైం అయిపోయింది. లోపల వచ్చేసి జనాలందరూ కూడా ఒక రేంజ్లో అయితే పవర్ స్టార్ అని అరుస్తున్నారు. మామూలుగా లేదనమాట. ఇక్కడ ఫ్యాన్స్ అందరూ చాలా అసలు ఎంత కసిగా ఉన్నారంటే ఎప్పుడెప్పుడు పవర్ స్టార్ గారిని తెర మీద చూడాలా అన్న కసిగా అయితే వెయిట్ చేస్తున్నారు అందరూ. సో గబ్బర్ సింగ్ అనేది రిలీజ్ అయ్యి ఇన్ని సంవత్సరాలైనా కూడా దాంట్లో ఉన్నటువంటి పవర్ అయితే తగ్గలేదు. సో బయట ఉన్నటువంటి సెలబ్రేషన్స్ చూసాము, లోపల ఎలా జరుగుతుందో చూద్దాము. సో ఇక్కడ చూస్తున్నారు పవర్ స్టార్ గారి అభిమానులు ఏ రేంజ్లో అయితే సెలబ్రేషన్స్ చేస్తున్నారు అనేసి. సో 4 గంటలకు స్టార్ట్ అయిన వీళ్ళ హంగామా థియేటర్ బయట నుంచి థియేటర్ లోపలికి వచ్చింది, ఇప్పుడు ఇంటర్వల్కి వచ్చింది. మూవీ అయిపోయినాక కూడా ఇదే విధంగా కంటిన్యూగా ఉండింది. ఇంకొక షో వేసినా కూడా ఇదే విధంగా కంటిన్యూగా మేము మా పవర్ స్టార్ గారి పేరు తీసుకొని స్లోగన్స్ చేస్తూనే ఉంటాము. మా పవర్ ఆ రేంజ్లో ఉంది అనేసి అయితే పవర్ స్టార్ గారి అభిమానులు చూపిస్తున్నారు ఇక్కడ. సో పవర్ స్టార్ గారికి ఎంత పవర్ అయితే ఉందో వాళ్ళ ఫ్యాన్స్ కూడా అంత పవర్ ఉంటుంది అనేసి ఇక్కడ చూపిస్తున్నారు. సో థియేటర్ బయట స్టార్ట్ అయినటువంటి ఈ హంగామా అనేది మూవీ అయిపోయే వరకు కూడా కంటిన్యూగా చేస్తూనే ఉన్నారనమాట. సో జై పవర్ స్టార్, జై జై పవర్ స్టార్, బాబులకే బాబు అనేసి ఆ స్లోగన్స్ మాత్రం వదలలేదనమాట. సో ఇప్పుడు పవర్ స్టార్ గారు ఒక రేంజ్లో ఉన్నారు డిప్యూటీ చీఫ్గా. ఆ ఆనందాన్ని వీళ్ళు ఈ బర్త్డేని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. ఇంతవరకు జరిగిన బర్త్డేలు ఒక ఎత్తు, ఈ ఒక్క బర్త్డే మాత్రం ఒక ఎత్తు అన్న విధంగా అయితే ఈ సెలబ్రేషన్స్ చేశారు. వేసిన అన్ని షోస్ హౌస్ఫుల్ అయిపోయాయి. మార్నింగ్ 5 AM షో కూడా హౌస్ఫుల్ అయిందనేసి ఒక కొత్త రికార్డ్ అని చెప్పొచ్చు. అటువంటి రికార్డ్ని క్రియేట్ చేసి ఇక్కడ పవర్ స్టార్ గారి అభిమానులు ఆయన బర్త్డేకి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారని చెప్పొచ్చు.
సో ఎవరైతే పవర్ స్టార్ గారి అభిమానులు మూవీకి వచ్చి మూవీ చూసి ఎంజాయ్ చేశారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే ఒక మెమరీ అనేది అనొచ్చు దీన్ని మాత్రం. సో అది ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా తిరుపతిలో జరిగినటువంటి సెలబ్రేషన్స్ చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.